ఈరోజు 10 సూపర్ రిడిల్స్తో మీ ముందుకు వచ్చేసాము. 90% అన్ని రిడిల్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఎన్ని రిడిల్స్ మీరు స్కోర్ చేశారో లాస్ట్లో కామెంట్ చేయండి. ఫస్ట్ రిడిల్, నువ్వు నన్ను చూస్తావు కానీ నన్ను తాకలేవు, నేను నీ ముందే ఉంటాను కానీ పట్టుకోలేవు. ఎవరిని? మీకు ఆన్సర్ ముందే తెలిస్తే కనుక ఎన్ని క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఆన్సర్ షాడో. అండ్ నెక్స్ట్ ఈరోజు రెండో రిడిల్ ఐక్యూ టెస్ట్ గురించి అనమాట. సో రిడిల్ ఏంటో చూసేద్దామా? ఒక రైతు దగ్గర 17 గొర్రెలు ఉన్నాయి. అయితే అందులో 9 తప్ప మిగతా అన్ని గొర్రెలు చనిపోయాయంట. మరి ఇప్పుడు రైతు దగ్గర ఎన్ని గొర్రెలు మిగిలాయి? ఆలోచించండి. 9. ఎందుకంటే 9 తప్ప అన్నాడు అంటే 9 మిగిలిన్నాయనే కదా. నీళ్లు డేంజర్. సో నీళ్లతో డేంజర్ అయిన పొడుపు కథ ఏంటో చూద్దాం. ఒకరు నీళ్లు తాగితే చనిపోతారు. ఎవరబ్బా నీళ్లు తాగితే చనిపోతారంట? ఇంతకీ మీరు కనిపెట్టారా? ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఆన్సర్ ఏంటంటే నిప్పు. భలే సరదాగా ఉంది కదా. ఈరోజు ఇంకో పొడుపు కథ చూద్దాం. డ్రైవర్ పజిల్ అంట. సరే, ఇందులో డ్రైవర్ పజిల్ ఏమడుగుతారో చూద్దాం. ఒక డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్ళాడు. పోలీసులు చూసినా అరెస్ట్ చేయలేదు. ఎందుకని? అదేంటబ్బా, రాంగ్ రూట్లో వెళ్తే అరెస్ట్ చేస్తారు కదా. సరే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నాడు. సూపర్ ఫన్నీగా ఉంది. సరే, ఇంకొక పొడుపు కథ చూద్దాం. తెలివైన దొంగ. ఏంటో మరి. సరే చూద్దాం. ఒక దొంగ షాపుకు వెళ్ళి 100 రూపీస్ చాక్లెట్ కొన్నాడంట. షాప్ ఓనర్కి 500 ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏంటి, ఎంత నష్టం జరిగింది? అది రాంగ్, దొంగ నోట్ అంట. 500 ఎందుకంటే చాక్లెట్ 100 రూపీస్ ప్లస్ 400 రిటర్న్ ఇస్తాడు కదా. నెక్స్ట్, బతికుండగానే అయ్యో. ఏంటబ్బా టైటిల్ ఇలా ఉంది. సరే చూద్దాం. ఈ ప్రపంచంలో దీనిని బతికుండగానే పాతిపెడతారు. బతికుండగానే పాతిపెడతారా? మీకేమైనా తెలుసా? సరే, ఆన్సర్ ఏంటో చూద్దాం. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ విత్తనాలు. ఎస్, కరెక్టే కదా. విత్తనాలు బతికున్నప్పుడే మనం మొక్కలు చేస్తాం. నెక్స్ట్, బ్రెయిన్ ట్రాప్. ఏంటబ్బా ఇది? సరే చూద్దాం. నీ దగ్గర ఒక అగ్గిపెట్టె ఉంది. గదిలో చీకటిగా ఉంది. ఫస్ట్ క్యాండిల్, గ్యాస్, దీపం. ఈ మూడిట్లో ఏది వెలిగిస్తారు? ఆలోచించండి. చాలా ఫన్నీగా ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే అగ్గిపుల్ల. అంతే కదా, అగ్గిపుల్ల వెలిగిస్తేనే కదా నెక్స్ట్ మనం దేనికన్నా అంటించేది. సరే, ఇంపాసిబుల్ క్వశ్చన్. ఇదేంటో టైటిల్. సరే, ఇంతలో మనం వెళ్ళిపోదాం. ఏ మంత్లో 28 డేస్ ఉంటాయి? బాగా ఆలోచించండి. చాలా వరకు ఆన్సర్ ఫిబ్రవరి అని పెడతారు, కానీ ఆన్సర్ ఏంటో తెలుసా? ఎవ్రీ మంత్, ప్రతి నెలలో 28 డేస్ ఉంటాయి. ఏ నెలలో మాత్రమే అని అడగలేదు కదా, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. రిచ్ మ్యాన్ ప్రాబ్లం. ఈ రిడిల్ ఏంటో చూద్దాం. ఒక రిచ్ మ్యాన్కి 3 కొడుకులు ఉన్నారట. ప్రతి కొడుక్కి ఒక సోదరి ఉంది. మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆలోచించండి. మొత్తం చాలామంది 6, 9 అని చెప్తారు. కరెక్ట్గా ఆలోచించండి. 4. ఎందుకంటే ప్రతి సోదరుడికి ఒకే సోదరి కదా. అండ్ నెక్స్ట్ లాస్ట్ మెగా రిడిల్. ఇది మాత్రం పక్క 90% తప్పే చెప్తారు. ఒక రూమ్లో 3 ఎలుకలు ఉన్నాయి. ప్రతి ఎలుక ముందు 2 ఎలుకలు ఉన్నాయి. ఎలా అంటే రూమ్లో మొత్తం ఎన్ని ఎలుకలు ఉన్నాయి? చాలామంది 6, 9 అనుకుంటారు కదా. కాదు, 3 ఎలుకలే. 3 ట్రయాంగిల్ షేప్లో కూర్చున్నాయి.